నవ్యాంధ్ర రాజధాని అమరావతిని అన్ని ప్రాంతాలకు అనుసంధానించేలా ప్రభుత్వం పక్కా ప్రణాళికలు రూపొందించింది. అమరావతి నుంచి అనంతపురానికి ఎలాంటి మలుపులు లేని రహదారి నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం 5 జిల్లాల మీదుగా 622 కిలోమీటర్ల మేర సాగనుంది. దీనికోసం ప్రకాశం జిల్లాలో అధికారులు యుద్ధ ప్రాతిపదికన భూసేకరణకు రంగం సిద్ధం చేస్తున్నారు. రాజధాని అమరావతి నగరానికి రాష్ట్రంలో ఏ మూల నుంచైనా వీలైనంత త్వరగా చేరుకునేలా ప్రభుత్వం రహదారుల నిర్మాణం చేపట్టింది. అమరావతి నుంచి అనంతపురానికి ఎక్స్‌ప్రెస్ రహదారి నిర్మిస్తోంది. ఎలాంటి మలుపులు లేని 6 వరుసల, 4 వరుసల రహదారులను జిల్లాలను కలుపుతూ నిర్మిస్తున్నారు. 29,557 కోట్ల వ్యయంతో 622 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ ఎక్స్‌ప్రెస్ రహదారి గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కడప జిల్లాల మీదుగా అనంతపురం చేరుకోనుంది. అనంతపురం నుంచి ప్రకాశం జిల్లాలోని బేస్తవారిపేట వరకు 429 కిలోమీటర్ల దూరాన్ని 4 వరుసల రహదారిగాను, అక్కడి నుంచి అమరావతి వరకు 193 కిలోమీటర్ల దూరాన్ని 6 వరుసల రహదారిగాను తీర్చిదిద్దనున్నారు. ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలు ఇప్పటికే సిద్ధం చేశారు. ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, రాచర్ల, కంబం, మార్కాపురం, తుర్లపాడు, దొనకొండ, కురిచేడు, సంతమాగులూరు, బల్లికురవ, దర్శి మండలాల పరిధిలోని 54 గ్రామాల మీదుగా ఈ జాతీయ రహదారి వెళ్లనుంది. దీనికోసం భూసేకరణ ప్రక్రియ ప్రారంభించాల్సిందిగా రెవెన్యూ అధికారులకు ఆదేశాలు అందాయి. అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవేకి సంబంధించి ఒంగోలు డివిజన్లో 2 మండలాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మాకు ఇవ్వడం జరిగింది. అందులో బల్లికురవ, సంతమాగులూరు 2 మండలాలు కూడా కవర్ అవుతున్నాయి. కానీ ఎక్కడ అనేది కరెక్ట్గా అలైన్మెంటు, ఏ సర్వే నెంబర్లు అనేటటువంటిది ఇవ్వట్లేదు. ఒక ప్రపోజ్డ్ ప్లాన్ మాత్రం ఇచ్చారు. దాంట్లో ఫీజిబిలిటీ స్టడీ చేయమని చెప్పారు. ఇనిషియల్ స్టేజ్లో మాకు వర్క్ చేయమని చెప్పారు. దానికి సంబంధించినటువంటి వర్క్ అయితే మార్కెట్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, ఎక్కడ కమర్షియల్ జోన్స్ పెట్టడానికి అవకాశం ఉంది, ల్యాండ్ పూలింగ్కి ఎక్కడ అవకాశం ఉందనేది కనుక్కోమని జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు. అందుకు అనుగుణంగా వర్క్ మాత్రమే జరుగుతుంది. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి వచ్చే వాహనాలతో పాటు ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల వాహనాలు కూడా అమరావతికి వెళ్లేందుకు ఈ రహదారే కీలకం కానుంది. ఈ మేరకు ప్రకాశం జిల్లా పరిధిలోని 10 మండలాల్లో 223 కిలోమీటర్ల పొడవున ఎక్స్‌ప్రెస్ వే నిర్మితం కానుంది. కందుకూరు, ఒంగోలు రెవెన్యూ డివిజన్ పరిధిలో భూసేకరణ ప్రక్రియకు అధికారులు త్వరలోనే శ్రీకారం చుట్టనున్నారు.